సుధాకర్ చేతిలో బంగారు గొలుసు పట్టుకొని, ఈ గొలుసు కేదార్కి చాలా బాగుంటుంది కౌశికి అని చెప్తూ ఉంటే, బాబాయ్ ఈ గొలుసుని కేదార్ మెడలో మీ చేతులతో మీరే వేస్తారా అని అడుగుతూ ఉంటే, అమ్మ కౌశికి ఏం మాట్లాడుతున్నావు, నేను కేదార్ మెడలో వేయటం ఏంటి అని సుధాకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. చూడండి బాబాయ్, మీ చేతులతో కేదార్ మెడలో వేశారంటే తన తండ్రి మొట్టమొదటి బహుమతిగా దీనిని కలకాలం గుర్తుగా పెట్టుకుంటాడు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే జగదాత్రి వాళ్ళ నాన్న భరద్వాజ అక్కడికొచ్చి, అమ్మ కౌశికి నువ్విప్పుడు ఏం మాట్లాడావో నేను విన్నానమ్మా అని చెప్తూ ఉండటంతో కౌశికి టెన్షన్ పడుతూ ఉంటుంది. కాసేపటికి ధాత్రి కేదార్ కూడా అక్కడికి వస్తారు. ఏంటి నాన్న అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఇద్దరిని ఎంత అవమానిస్తున్నా, ఎంత తలదించుకునేలా మాట్లాడుతున్నా అన్నింటినీ భరిస్తూ మీరు మౌనంగా ఈ ఇంట్లో మాటలు పడుతూ ఎందుకు ఉండాల్సి వచ్చిందో నాకు తెలుసు తల్లి. ఆ నిజం నాకు తెలిసిపోయింది అని భరద్వాజ అనడంతో, ఏ నిజం గురించి మాట్లాడుతున్నారు నాన్న అని నిషి నిలదీస్తూ ఉంటుంది. కేదార్ ఈ ఇంటి వారసుడు, సుధాకర్ గారి కొడుకు, కన్న కొడుకన్న నిజం నాకు తెలిసిపోయింది అని భరద్వాజ చెప్పటంతో వైజయంతి, యువరాజ్, నిషి మరింత షాకింగ్గా వింటూ ఉంటారు. కౌశికి ఇందాక కేదార్ గురించి మాట్లాడుతూ తన తండ్రి అని మాట్లాడింది, అది సుధాకర్ గారి గురించే మాట్లాడింది. ఏమ్మా కౌశికి, నువ్వు ఇందాక ఆ మాట మాట్లాడలేదా అని భరద్వాజ అనడంతో, అవును మాట్లాడాను అని కౌశికి కూడా అంగీకరించటంతో ఇక ధాత్రి కేదార్ ఆనంద బాష్పాల్ని కారుస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. అయితే నిషి, యువరాజ్ మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి మళ్ళీ ఇక్కడ తన తండ్రి అంటే సుధాకర్ కాదని వీళ్ళు ఏం మెలిక పెట్టనున్నారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.